ఆగో మా ఏకే పాల్ సారు ఈ నడుమ మస్తు హుషారుగా కనపడుతున్నాడు. ఇప్పుడు హీరో లెవెల్లో ఎంట్రీ ఇస్తుండట్టే సార్తోని మాట్లాడాల్సిందే. పాల్ సారు పాలన రావాలి, పాలన మొత్తం మారాలి. ఉసిరికాయ ముంజకాయ తాటికాయ, ఉసిరికాయ ముంజకాయ తాటికాయ. పాలన రావాలి, పాలన మొత్తం మారాలి. ఉసిరికాయ ముంజకాయ తాటికాయ. పాల్ సారు పాలన్న రావాలన్నారు, మంచిగానే ఉన్నది కానీ ఆ ఉసిరికాయ తాటికాయ ముంజకాయ ఏంది? ముంజకాయ ఎందుక నీ మూతిలో పెట్టేందుకు అవసరమా నీకు? నక్క తొక్క తొక్కుదామని వెళ్ళే వాళ్ళకి నల్లపిల్ల అడ్డం వచ్చినట్టు వస్తావు ఎప్పటికీ. అంటే నన్ను నల్ల పిల్లి అంటున్నారా ఇప్పుడు? గండు పిల్లి అని కూడా అంట, గండు పిల్లి అని కూడా అంట. నన్ను మీరు గండు పిల్లి అంటారా? అయితే మీ ఫ్రెండ్స్ తీసుకురా, వాళ్ళని కూడా అంట. ఇలా అంటారేంటి పాల్ గారు మీరు? సర్లే ఉసిరికాయ ఇస్తాను, ఊరుకో ఊరుకో. అరే పిల్ల పిసిరికాయ లెక్కన మళ్ళీ ఈ ఉసిరికాయలో లేంది సార్? ఏంటి ఉసిరికాయని లొల్లి అంటున్నావు నువ్వు? ఉసిరికాయ విలువేంటో తెలుసా నీకు? రేపటి రోజున ఉసిరికాయ తాటికాయ ముంజకాయ వాడితోనే నేను గెలవబోతున్నాను తెలుసా? ఏం మాట్లాడుతున్నారు పాల్ గారు? రాజకీయాలలో గెలవాలంటే ఉసిరికాయ తాటికాయ ముంజకాయలు కావాలనా? వీటితోనేం చేస్తారు? తాటికాయ అంత తల పెట్టుకుని అంత అమాయకంగా అడుగుతావేంటి? రేపటి రోజున నన్ను గెలిపిస్తే నేను ప్రవేశపెట్టబోయే పథకాలు అవే. ఏంది ఉసిరికాయ తాటికాయ పథకాల? అవును, తల్లికి వందనం, తండ్రికి ఇంధనం, అవ్వకు అప్పడం, తాతకి పప్పడం, మామకి ముంజకాయ, అత్తకేమో తాటికాయ, ఇంకా ఈ బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లాకేమో మరి ఉసిరికాయ పథకం పెట్టేస్తాను. అప్పుడు అందరూ నాకే ఓట్లేస్తారు, నేను ఘనమైన మెజారిటీతో గెలిచేస్తాను అనమాట. అది మ్యాటర్. బాగుంది అయ్యా, బాగుంది నీ ఎండిపోయిన ఉసిరికాయ ప్లాన్. ఎండిపోయిన ఉసిరికాయ అంటావేంటి నువ్వు? ఎండిపోయిన దాన్ని ఎండిపోయిన అనకపోతే వెండిలా మెరుస్తున్న ఉసిరికాయ అంటారా? అయినా ఎవరన్నా అటువంటి పథకాలు పెడతారా పాల్ సార్ ఎక్కడన్నా? అరే ఎందుకు పెట్టారు? ఒక్కసారి మా గురువు గారైన కేఏపాల్ గారి మాటలు విను, నీకే తెలుస్తుంది. తల్లికి ఎండి వందనం, తండ్రికి అప్పడాలు, తాతకి పప్పడాలు, మామకి ముంజులు, అత్తకి తాటికాయలు, మామలకి బ్రదర్ ఇన్ లా సిస్టర్లకి ఉసిరికాయలు. ఓహో, ఇదిని మీరు అలా ప్లాన్ చేసుకున్నారా? అవును మరి. పాల్ ఏకే పాల్ జట్టి పడేస్తా కూర్చుని అంతే. అయ్యో పాల్ సారు, మీ గురు కేఏ పాల్ సార్ అన్నది చంద్రబాబును, అర్థం కాలేదా మీకు? అదేంటి? అవును, చంద్రబాబు ఎలక్షన్లకు ముందు ప్రచారం చేసుకుంటా ఏమన్నాడు? తల్లికి వందనం ఇస్తా అన్నాడా? అవును అన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనుకుంటా ప్రచారం చేసిండ్రా వాళ్ళ పాటోళ్ళు? అవును చేశారు. ఇంకా పిల్లలను కూడా ఎక్కువ మందిని కానుండ్రి, ఇంకా ఎక్కువ పైసలు వస్తాయని చెప్పిండా? అవును చెప్పారు. ఇప్పుడు తీరా చూస్తే ఉన్నోళ్ళకే ఇస్తలేడు, ఇంకా కంటైం ఇచ్చునో. అందుకే దాని మీద సెటైర్లు వేసుకుంటా తల్లికి వందనం అన్నాడు చంద్రబాబు. ఆ తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడం లేదు, మామకు ముంజలు లేవు, బ్రదర్ ఇన్ లాకు ఉసిరికాయ లేదు, ఏం లేదు, అంతా మోసం చేసిండు అని చెప్పేటందుకు ఇట్లా మాట్లాడిండు కేఏ పాల్ సారు. అవునా? నేను ఇంకా గురువు గారు అనేసరికి నిజంగానే ఈ పథకాలు పెడితే ఎలా ఉంటుందా అనుకున్నాను. అవే పెట్టారనుకో, ఇప్పుడు చంద్రబాబుకు పడుతున్న పరిస్థితే మీకు పడుతుంది. ఇప్పుడు బాబు గారికి ఏ పరిస్థితి పట్టింది? ఆయన ఎక్కడికి పోయినా సూపర్ 6 హామీలు ఎక్కడా, మా పిల్లలకు 15,000 ఎక్కడా అని అడుగుతున్నారు, ఎంటబడుతున్నారు. ఇంకా ముందున్నది మూసూర్ల పండుగ అన్నట్టే కనిపిస్తున్నది. అమ్మో అవునా? అయితే గెలవకపోయినా పర్లేదు కానీ ఈ ఉసిరికాయ ముంజకాయ తాటికాయ ఈ పథకాలు మనకు వద్దులే. ఉంటాను, మళ్ళీ కలుస్తాను.